ఇక ఉదయం అవ్వగానే మనోహరి బాగి వాళ్ళ గది బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మను ఏంటి పొద్దున్నే ఈ గది బయట ఏం చేస్తుంది అని అటుగా వెళ్తున్న చిత్ర చూస్తూ ఉంటుంది. ఓహ్! రాత్రి వాళ్ళ మధ్య జరిగిందో లేదో అని దాని గురించి ఆలోచిస్తూ ఇలా తిరుగుతోందా అని చిత్ర మనసులో అనుకుంటూ, మను ఇక్కడేం చేస్తున్నావు? రా పక్కకు వెళ్దాం అని చిత్ర పిలుస్తూ ఉంటే, ఏయ్ ఆగవే! నీ వల్లే అసలు నా పగనంతా పక్కన పెట్టి వీళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి చేశాను. నిన్ను చంపేయాలి అని మనోహరి తిడుతూ ఉంటే, అయ్యో! వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు అని చిత్ర అంటుంది. ఏంటి ఏమీ జరగలేదా? నువ్వెలా చెప్పగలుగుతున్నావు? అని వీళ్ళింకా నిద్రలేచి బయటికే రాలేదు కదా అని మనోహరి అంటుంది. అయ్యో! రాత్రి ఏం జరిగిందంటే అని వినోద్‌తో మాట్లాడిన విషయం మొత్తం కూడా చెప్తుంది. అంటే వీళ్ళ మధ్య ఏమీ జరగలేదా? మరి ఈ బాగి ఎందుకు ఇంకా బయటికి రాలేదు అని మనోహరి అడగడంతో, బాగి రాలేదా? బావగారు మాత్రమే నిద్రపోతున్నారు. ఒకసారి రా బాగి ఎక్కడ ఉందో నీకు చూపిస్తాను అని బాల్కనీలో నుండి బయట ఆరుతో మాట్లాడుతున్న భాగ్యని చూపిస్తూ ఉంటుంది. ఓహ్! పక్కింటక్కతో మాట్లాడుకుంటుందా ఈ పిచ్చిది అని మనోహరి అంటుంది. అసలు రాత్రి ఏమీ జరగకపోతే ఇది చూడు ఎంత సంతోషంగా మాట్లాడుతుందో అని మనోహరి అంటుంది. అసలు అదే కనుక నాకు జరిగితే నేను 3 రోజులు ఏడ్చేదాన్ని తెలుసా? అయినా ఈ బాగి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుందో, ఇలా నవ్వుతూ ఎలా మాట్లాడుతుందో చూడు అని చిత్ర అంటుంది. అసలు దాని ముఖంలో నవ్వే ఉండకూడదు. దానికి ఏదో ఒక గాయం అవ్వాలి. అది ఏడుస్తూ ఉండాలి. దానికి ఏదో ఒకటి నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని మనోహరి అంటుంది. ఓస్ అంతే కదా! నువ్వు నా కోసం రాత్రి అంత హెల్ప్ చేశావు. గాయమయ్యేలా నేను నీకు హెల్ప్ చేస్తాను. రా వెళ్దాం అని చిత్ర అంటుంది. అక్క ఏదో మందు తిన్న వాడిలాగా ఎలా పడిపోయాడో తెలుసా అక్క అని బాగి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అవునా! రాత్రి మీ మధ్య ఏమీ జరగలేదా? అని ఆరు చాలా సంతోషంగా పగలబడి నవ్వుతూ ఉంటే, బాగి ఇంకా నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అక్క అయినా కూడా మా మధ్య ఏమీ జరగలేదంటే నీకెందుకక్క ఇంత సంతోషం అని బాగీకి డౌట్ వచ్చి అడుగుతూ ఉంటుంది. అలా అడుగు బాలిక అని గుప్తా గారు అంటూ ఉంటారు. అక్క మిమ్మల్నే అక్క అడుగుతున్నది. ఎందుకక్క ఇంత సంతోషపడుతున్నావు అని బాగి అడగడంతో నవ్వుతున్న ఆరు ఒక్కసారిగా నవ్వనంతా ఆపేసి ముఖాన్నంతా సీరియస్‌గా పెట్టేసి, అయ్యో! నేనెక్కడ నవ్వుతున్నాను? ఇది నవ్వవలసిన విషయమే కాదు. చాలా సీరియస్ విషయం కదా! అని ఆరు అంటుంది. ఓహో! అయితే నేను నవ్వుతున్నానని నువ్వు నవ్వుతున్నావా? అంతే కదక్కా! అని బాగి అనడంతో, అవును అంతే అని ఆరు అంటుంది. అక్క మర్చిపోయాను ఇంట్లో అర్జెంట్ పని ఉందక్కా అని బాగి లోపలికి వెళ్తుంది. ఇక గుప్తా గారు, ఏమిటి బాలిక నీ సోదరి బాధపడుతుందన్న విషయం నువ్వు కొంచెం కూడా నీకు ఆలోచన కలిగించడం లేదా? అని గుప్తా గారు అంటే, నాకెందుకో బాధ ఉండదు గుప్తా గారు. కానీ రాత్రి సడన్‌గా అలా జరిగిందంటే నవ్వొచ్చింది అంతేలెండి అని ఆరు అంటూ ఉంటే, నీకు మభ్యపెట్టుట చాలా అలవాటే కదా! అని జగన్నాథ ఏం జరుగుతోంది? అని గుప్తా గారు అంటారు. అబ్బా! నన్ను అమర్ రూమ్ గది బయట నిలబెట్టి ఈ చిత్ర ఎక్కడికి వెళ్ళింది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే చిత్ర అక్కడికి వచ్చి చూడు మను, ఇదిగో ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకువచ్చాను. ఇది వాటర్‌లో కలిపేస్తాము. అప్పుడు బాగి దీనిపైన కాలు పెట్టి సర్రున కింద జారి పడిపోతుంది. గాయమవుతుంది అని చిత్ర అంటే అప్పుడు అమర్ వచ్చి ఏం జరిగింది అని క్లూలు లాగి మొత్తం నిన్ను పట్టుకుంటాడు. నిన్ను నన్ను బయటికి గెంటేస్తాడు అని మనోహరి అంటుంది. అయ్యో మనోహరి ఇది వాటర్‌లో కలిసిపోతుంది. పెద్దగా తెలుసుకోలేరు కూడా. సరే రా నేను చెప్పింది చేద్దాం అని చిత్ర అనడంతో, సరే నువ్వు చెప్పిందే చేద్దాంలే అని ఇద్దరు వాష్‌రూమ్‌లోకి వెళ్తారు. ఇక వాటర్‌ని తిప్పేసి కిందంతా కూడా హార్పిక్ లిక్విడ్ పడేలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బకెట్ ఫుల్ అయిపోతుంది. వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది. వాటర్ సౌండ్ విన్న బాగి వెంటనే అడుగు పెడుతుంది. సర్రున కింద జారి నడుం విరగొట్టుకుంటుంది. సరే పద వెళ్దాం అని చిత్ర అంటుంది. సూపర్ ప్లాన్ అని చిత్ర మనోహరి ఇద్దరు బయటికి వస్తారు. ఇప్పుడు ఈ వాష్రూమ్లో కింద పడిపోయిన బాగి నేరుగా అటు నుండి అటే పైకి వెళ్ళిపోవాలి. అంటే నేనేం చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటే, ఏంటి మను అక్కడే నిలబడి ఉన్నావు రా రా అని చిత్ర కేకలు పెడుతూ ఉంటుంది. బాగి డైనింగ్ టేబుల్ దగ్గర పని చేసుకుంటూ ఉంటే, ఏంటి బాగి చాలా సంతోషంగా ఉన్నట్లున్నావే అని చిత్ర అంటూ ఉంటుంది. ఏదో అలా కుదిరిపోయిందిలే అని. అయినా నేను నవ్వుతూ ఉండడం ఇష్టం లేదు కదా, నన్ను బాధ పెట్టడానికి ఈ మనోహరి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కదా అని బాగి అనడంతో, ఏయ్ ఏంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? నేను నీ పైన కాన్సన్ట్రేషన్ చేయడం లేదు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు అని మనోహరి అంటుంది. అవును మను నేను కూడా అదే చెప్తున్నాను. నేను ఆయన నీపై కాన్సన్ట్రేషన్ చేయడం లేదు కాబట్టి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. లేకుంటే ఇంట్లో ఉండేదానివే కాదు అని బాగి కూడా వార్నింగ్ ఇస్తుంది.
ఏయ్ అంటూ మనోహరి వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటే, ఏయ్ అంటూ భాగి కూడా అరుస్తూ ఉంటుంది. ఆగండి ఆగండి, ఎప్పుడు మీరిద్దరూ ఎందుకు ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు? భాగి నువ్వు పైకి వెళ్ళొచ్చు కదా అని చిత్ర అంటే, నాకు పని ఉంది నేను వెళ్ళను అని భాగి అంటుంది. అది నేను చేస్తానులే, ముందు నువ్వు వెళ్ళు అని చిత్ర అనడంతో, సరే వెళ్తాను అని భాగి పైకి వెళ్తుంది. ఏంటి మనం భాగిని పైకి పంపించాలనుకుంటే ఇలా గొడవ పడుతున్నావు? కాసేపట్లో అమ్మ అన్న అరుపు వినిపిస్తుంది అని చిత్ర అంటే, అమ్మ అన్న అరుపు వినపడదు, అది డైరెక్ట్గా పైకే వెళ్తుంది. నేను కరెంట్ షాక్ వచ్చేలా చేస్తాను, అదే సమయంలో ఆరు కూడా పైకి వెళ్ళిపోతుంది అని మనోహరి చెప్తుంది. అయ్యయ్యో వద్దు మను, బావగారికి దొరికిపోతాం మను, వద్దు మను, ఇద్దరిని మనల్ని చంపేస్తాడు అని చిత్ర అంటుంటే, ఏయ్ నువ్వేమి భయపడకు, నువ్వు వేసిన ప్లాన్ని నేను కాస్త ఇంప్లిమెంట్ చేశాను అంతే. చూడు ఇవిగో తాళాలు కూడా తీసుకువచ్చాను, నేను గ్రీజర్ వైర్ కట్ చేశాను, కరెంట్ షాక్తో అది పైకి పోతుంది. ఈ లోపల ఆరు ఫోటో దగ్గర ఉన్న పువ్వులని నేను తీసి పడేస్తాను, ఆరు ఆత్మ కూడా పైకి వెళ్ళిపోతుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు, అది చచ్చే వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండు, నేను ఈ లోపల పువ్వులు పడేసి వస్తాను అని మనోహరి చెప్పి వెళ్తుంది. అయ్యయ్యో ఇప్పుడు మేము మాట్లాడుకున్నదంతా కూడా ఆరు వినేసి ఉండదు కదా అని చిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగా గదిలోకి వెళ్ళగానే నేను ట్యాప్లన్నీ ఆపేశానే, మరి వాటర్ పోయే సౌండ్ వినిపిస్తుందే అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల మనోహరి ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఉన్నట్లుండి గదిలో కాలి వచ్చి కర్టెన్లన్నీ ఊగుతూ ఉండడంతో ఇక ఆరు వచ్చేసింది అని చిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. మనకేమో ఆరు చాలా కోపంగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. చిత్ర ఆరు కాళ్ళ దగ్గర కూర్చొని, ఆరు ఆరు నన్ను క్షమించు ఆరు, అసలు నేను ఈ ప్లాన్ చేయలేదు, నేను బాగిని కింద పడేలా మాత్రమే చేశాను, కానీ ఆ మనోహరే చంపాలనుకుంటుంది, ఇందులో నా తప్పేమీ లేదు ఆరు, నన్ను క్షమించు ఆరు, నన్నేమీ చెయ్యకు ఆరు అని, నన్ను వదిలేయని ఆరు కాళ్ళ దగ్గర మోకాళ్ళపై కూర్చొని దండం పెడుతూ వేడుకుంటూ చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. చిత్ర పరిగెత్తుకుంటూ మళ్ళీ పైకి వస్తుంది. ఆరు కూడా పైకి వస్తూ ఉంటుంది. ఇక బాగి వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి, అయ్యయ్యో వాటర్ అంతా ఇలా వచ్చేసాయేంటి అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు బాగి బాగి అంటూ బాగి దగ్గరికి వచ్చి పట్టుకోవడానికి ట్రై చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే మనోహరి ఆరు ఫోటో దగ్గర ఉన్న పువ్వుల్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండడం వల్ల ఆరుకి శక్తులన్నీ కోల్పోయి బాగీకి కనపడకుండా ఇక టచ్ చేయడం కూడా ఆ శక్తిని కూడా కోల్పోయి ఉంటుంది. దాంతో ఆరు వెంటనే తన గది దగ్గరికి వెళ్ళి చూడగా మనోహరి చేతిలో ఆ పువ్వులు ఉంటాయి. ఆరు నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఇప్పుడు చూడు ఈ పువ్వులని నేను బయట పడేస్తాను అని మనోహరి వాటిని బాల్కనీలోకి తీసి విసిరి పడేస్తుంది. ఈ లోపల బాగి ఇక అడుగు పెట్టబోతూ ఉంటే చిత్ర వచ్చి బాగీని చెయ్యి పట్టుకొని లాగిపడేస్తుంది. బాగి నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చిత్ర అంటూ ఉంటే, నేనేం చేశాను, ట్యాప్ ఆన్లో ఉంటే ఆఫ్ చేయడానికే కదా వెళ్తున్నాను అని బాగి అంటుంది. అది మాత్రమే కాదు, ఒకసారి అటు చూడు, ఆ నీళ్ళల్లో కరెంట్ సప్లై అవుతుంది, కాస్త ఉండి ఉంటే నీకు కరెంట్ షాక్ కొట్టి ఉండేది అని చిత్ర చూపిస్తూ ఉంటుంది. అప్పుడు బాగి కట్ అయిన వైర్ని మొత్తం కూడా గమనించుకుంటూ అవునే అన్నట్లుగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక మనోహరి లోపలికి వచ్చి ఆ ఆరు పైకి వెళ్ళిపోయి ఉంటుంది, గుడ్ బై ఆరు అని అనుకుంటూ, ఇంత సైలెంట్గా ఉందంటే కరెంట్ షాక్ బాగా గట్టిగానే తగిలి ఉంటుంది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవును చిత్ర, థ్యాంక్ యూ చిత్ర, కాస్త ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అని బాగి అనడంతో, ఇంకా ఏంటి చూస్తున్నావు, వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి రాపో అని చిత్ర అంటుంది. సరే అలాగే అని బాగి బయటికి వెళ్తూ ఉంటే, ఏయ్ బాగి బాగి ఎక్కడికి వెళ్తున్నావు అని మనోహరి అంటూ ఉంటుంది. మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నా అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. మెయిన్ ఆఫ్ చేయడం ఏంటి అని మనోహరి అడగడంతో, అంటే గీజర్ వైర్ కట్ అయ్యి వాటర్లో పడింది, నేను కాస్త ఉండి ఉంటే కాలు పెట్టి కరెంట్ షాక్తో పడిపోయి ఉండేదాన్ని, చిత్ర వచ్చి సమయానికి కాపాడింది అని బాగి వెళ్తుంది. ఒసే చిత్ర, దానిని చంపమంటే కాపాడతావా, నీ సంగతి చెప్తాను అని మనోహరి, ఏ చిత్ర నువ్వు దానిని కాపాడడం ఏంటే అని ఆ మనోహరి వచ్చి అరుస్తూ ఉంటుంది. చిత్ర కాదు మనోహరి, అరుంధతి అంటూ ఆరు తన విశ్వరూపాన్ని మనోహరికి చూపిస్తూ ఉంటుంది. ఆరు చిత్రలోకి ప్రవేశించి ఉంటుంది. పువ్వులు పడేసినా కూడా ఆరు ఆత్మ పైకి వెళ్లకుండా చిత్రలోకి ఎలా ప్రవేశించిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.